హలో అండి, నేను మీ ఝాన్సీని ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక 2 చిన్న కథలు చెప్పుకుందామండి. మొదలు పెడుతున్నాను. పూర్వం ఒక మహర్షి ఉండేవాడు. కఠోర సాధనతో ఇంద్రియాలను గెలిచాడు. అదంతా చూసి ఇంద్రుడు కన్ను కుట్టింది. ఆ ఋషి మనోబలాన్ని పరీక్షించాలనుకున్నాడు. మారువేషంలో ఆశ్రమానికి వెళ్ళాడు. చేతులు జోడించి, స్వామి, నేనొక సైనికుణ్ణి, పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాను. ప్రస్తుతానికి ఈ కరవాలంతో నాకు పనిలేదు. మీ దగ్గర భద్రపరుచుకోండి. తిరుగు ప్రయాణంలో తీసుకుంటాను అని ప్రార్థించాడు. మొదట ఋషి తిరస్కరించాడు. మళ్ళీ బ్రతిమలాడేసరికి, నా ఆశ్రమంలో ఆయుధాలకు చోటు లేదు. నువ్వు అడుగుతున్నావు కాబట్టి కాదనలేకపోతున్నాను అంటూ మొహమాటంగా ఆ ఆయుధాన్ని అందుకున్నాడు. జాగ్రత్తగా తన పీఠం పక్కనే దాచుకున్నాడు. క్రమంగా ఆ కత్తి మహర్షికి ఊతకర్రలా మారిపోయింది. దర్భలు ఏరుకోవడానికైనా, కందమూలాలు తెంచుకోవడానికైనా కత్తి పట్టుకునే వెళ్ళేవాడు. గతంలో ఏ పామో కనిపిస్తే పక్కకు తప్పుకొని దారి ఇచ్చేవాడు. ఇప్పుడు కత్తితో నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నాడు. వేట కూడా అలవాటైపోయింది. మనసు మునుపటి సున్నితత్వాన్ని కోల్పోయింది. క్రూరంగా మారిపోయింది. ఆధ్యాత్మిక సాధన అటకెక్కింది. తపోబలం కరిగిపోయింది. మరణం తర్వాత రౌరవాది నరకాలకు వెళ్ళాడు. చెడు సాంగత్యం మనసును మలినం చేస్తుంది. క్రౌర్యాన్ని ప్రేరేపిస్తుంది. అసుర సంతతిని నిర్మూలిస్తానంటూ శ్రీరాముడు దండకారణ్యంలోని ఋషులకు వాగ్దానం చేయడాన్ని సీతాదేవి ఆక్షేపించింది. తాపస ప్రవృత్తితో కాలం గడపాల్సిన సమయంలో ఆలోచనల్ని హింస వైపు మళ్లించడం సరికాదంటూ భర్తకు ఈ కథ చెప్పిందంటండి. అది అడవుల్లో మునుల్లాగా మునివేషాలు వేసుకుని తిరుగుతున్నారు కదా సీతారామచంద్రులు. అలాంటి టైంలో అసురులను నిర్మూలిస్తానంటూ ఈయన చెప్పడంతో సీతాదేవి ఈ కథ చెప్పి, మనం ఇప్పుడు తాపస ప్రవృత్తితో గడపాలి కానీ హింసతో కాదు అని ఈ కథ చెప్పింది అన్నమాట. సరేనండి, ఇక్కడితో అది అయిపోయింది. ఇంకొక చిన్న కథ చూద్దాం. కృతయుగంలో పర్వతాలకు రెక్కలు ఉండేవి. ఈ కథ పేరు కృతజ్ఞత అని అన్నమాట అండి. కృతయుగంలో పర్వతాలకు రెక్కలు ఉండేవి. కొండలు, గుట్టలు పక్షుల్లా ఆకాశ మార్గంలో ప్రయాణించేవి. కాస్త అలసటగా కనిపించినప్పుడు భూమి మీదకు వాలిపోయి విశ్రాంతి తీసుకునేవి. తెలుసో తెలియకో ఏ ఆశ్రమం పైనో దిగితే ఆ ప్రాంతం అంతా నుజ్జునుజ్జైపోయేది. యజ్ఞయాగాలకు భంగం కలిగేది. దీంతో తాపసులంతా వెళ్ళి దేవేంద్రుడికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఇంద్రుడు రంగంలోకి దిగాడు. తన వజ్రాయుధంతో వాటి రెక్కలు ఖండించడం మొదలుపెట్టాడు. చివరికి మైనాక పర్వతం వంతు వచ్చింది. అంతా అనుకున్నట్లుగా జరిగితే దాని రెక్కలు తెగిపోయేవే. అంతలోనే చిరకాల మిత్రుడైన వాయుదేవుడు అడ్డుపడ్డాడు. దుమారాన్ని సృష్టించి మైనాక పర్వతం ఆ పెనుగాలికి కొట్టుకుపోయేలా చేశాడు. నడి సముద్రంలో ఆశ్రయం కల్పించాడు. హనుమంతుడు సీతాన్వేషణకు బయలుదేరిన విషయం తెలుసుకున్నాక మైనాక పర్వతం రెక్కలు విదుల్చుకుని సముద్ర గర్భంలోంచి పైకి వచ్చింది. సుదీర్ఘ ప్రయాణంతో అలసిపోయిన హనుమకు తన పైన విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించింది. అయినా హనుమ సున్నితంగా తిరస్కరించాడు. లంక దిశగా ప్రయాణం అవుతూ, మిత్రమా, మీరెవరో నాకు తెలీదు, ముఖ పరిచయమైనా లేదు, అయినా ఎందుకింత ఆదరం చూపారు అని అడిగాడు.
వాయుపుత్ర, మీ తండ్రి గారు నాకు ఓ గొప్ప ఉపకారం చేశారు. ఆ సాయం మరువలేనిది. ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే ఆయనే కారణం. ఇన్నేళ్లకు ఇలా రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అంటూ గతాన్నంతా పూసగుచ్చినట్టు చెప్పింది మైనాక పర్వతం. ఇది సుందరకాండలో కదండి. చేసిన సాయాన్ని మరువడం, అందుకున్న ఉపకారాన్ని విస్మరించడం మహాపాపాలు. వాటి నుంచి విముక్తి లేదు. అదే సమయంలో కృతజ్ఞతను మించిన మహావ్రతం లేదు. మైనాకం వ్యక్తిత్వం హిమాలయమంతా ఉన్నతమైంది. అదన్నమాట కథ. మైనాక పర్వతం కథ అన్నమాట అండి ఇది. సరేనా? అది ఉంటాను మరి. ఈ కథలు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?